ఈరోజు బాబా బ్లెస్సింగ్స్ తోటి కార్యక్రమం చేసే అవకాశం బాబా నాకు ఇచ్చారు. సో ముందుగా సులోచన గారు నమోమరు పాడతారు, తర్వాత మూర్తి గారు సంకేతం చేస్తారు. జై బాబమ్మ. సులోచన గారు. जय बाबा, సులోచన మేడం. जय मेहर बाबा, जय मेहर बाबा। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा अपार दिव्या कृपा सागरा, अपार दिव्या कृपा सागरा सकल चराचर जगदोद्धारा, सकल चराचर जगदोद्धारा नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा जोहारुलिवे श्री मेहेरु बाबा, जोहारुलिवे श्री मेहेरु बाबा महिनी जनिंचिन मानव रूपा, महिनी जनिंचिन मानव रूपा इह परानंद जीवनमीवा, इह परानंद जीवनमीव भवभय भंजन परम पावना, भवभय भंजन परम पावना नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा आज्ञानांधत अंतमु जेसी, आज्ञानांधत अंतमु जेसी दिव्य विज्ञान दृष्टि न संगी, दिव्य विज्ञान दृष्टि न संगी अरिषेद्वर्गमो अंतरिंपगा, अरिषेद्वर्गमो अंतरिंपगा अव्यय मोक्षं बनुग्रहिंपुमु, अव्यय मोक्षं बनुग्रहिंपुमु नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहर बाबा अवतार, नमो देव देवा अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। जय मेहर बाबा अंदर की जय बाबा अंडी अपरावंకు जय मेहर बाबा। జై బాబా అండి. చక్కటి సంకేతం చేసి బాబాని ఆహ్వానించారు నమోమరు గీతంతోటి. ధన్యవాదాలు. ఇప్పుడు మూర్తి గారు ఒక సంకేతం చేయాలి, రజనీ మేడం ఒక సంకేతం చేయాలండి. లక్ష్మీ పండగ సార్ రెడీగా ఉన్నారు. జై బాబా అండి. జై బాబా అండి. అప్పారావు గారు అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय। దేవాది దేవ మెహర్ బాబా మొరవిని దయగను ప్రేమ స్వభావా, దేవాది దేవ మెహర్ బాబా పతిత పునీత సతతము నిన్నే పూజింతుమురా, ప్రార్థన వినరా పతిత పునీత సతతము నిన్నే
పూజింతుమురా ప్రార్థన వినరా త్రిగుణాతీత త్రిభువన పాల త్రిగుణాతీత త్రిభువన పాల దేవాదిదేవ మేహే బాబా భాగ్యాధిభోగము అడుగగలేదు నీ కరుణయే మా చిరవాంఛితము భాగ్యాధిభోగము అడుగగలేదు నీ కరుణయే మా చిరవాంఛితము కనికరము నమము కావగ నీవే కనికరము నమము కావగ నీవే దేవాదిదేవ మేహే బాబా తుది శ్వాస వరకు నీ పద సేవే గావించు భాగ్యం కలిగించుమురా తుది శ్వాస వరకు నీ పద సేవే గావించు భాగ్యం కలిగించుమురా భక్త ప్రియాయే భాను ప్రకాశ భక్త ప్రియాయే భాను ప్రకాశ దేవాదిదేవ మేహే బాబా మొరవిని దయగను ప్రేమ స్వభావా దేవాదిదేవ మేహే బాబా అవతార్ మెహర్ బాబా की జై జై బాబా అండి అందరికీ జై బాబా అప్పారావు గారు జై బాబా జై బాబా సార్, చాలా చక్కటి సంకేతం చేశారు, ధన్యవాదాలు. మేడం రజనీ గారు ఒక సంకేతం చేయండి, తర్వాత లక్ష్మీ పన్నగేశ్వరరావు చేస్తారు. అప్పర గారు నెక్స్ట్ పాడినా ఓకే ఓకే, లక్ష్మీ పన్నగేశ్వరరావు మీరు చేయండి అమ్మా. లక్ష్మీ పన్నగేశ్వరరావు जय बाबा చేయండి చేయండి. अवतार मेहर बाबा की जय దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాచి ప్రేమయను బీజాలు ఎద ఎదను నాటాడు దేవుడే దిగి వచ్చి దేవుడే అనుకోకు సర్వోన్నతోన్నతుడు దేవుడే అనుకోకు సర్వోన్నతోన్నతుడు దేవదేవులకెల్ల దేవాది దేవుడు పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్ముడు పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్ముడు పూర్ణావతారమున పరిపూర్ణుడు దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి ప్రేమయను బీజాలు ఎద ఎదను నాటాడు దేవుడే దిగి వచ్చి రమ్మని పిలిచాడు మేల్కొలుపు పాడాడు రమ్మని పిలిచాడు మేల్కొలుపు పాడాడు మోహమును తొలగించే మంత్రమును తెలిపాడు మోహమును తొలగించే మంత్రమును తెలిపాడు మేహేరు మేహేరు మంత్రాక్షరి మేహేరు మేహేరు మంత్రాక్షరి
కైవల్యమును చేర్చు అంత్యాక్షరి దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి ప్రేమయను బీజాలు ఎదను నాటాడు దేవుడే దిగి వచ్చి ప్రేమిక గ్రహించు ప్రేమించి ధరించు ప్రేమిక గ్రహించు ప్రేమించి ధరించు ప్రేమ ఉన్నతి చాటే జీవితము జీవించు ప్రేమ ఉన్నతి చాటే జీవితమును జీవించు అవతారు మేరు బాబాకి జై అవతారు మేరు బాబాకి జై జై అంటూ మెహరంటూ తపించిపో దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి ప్రేమయను బీజాలు ఎదను నాటాడు దేవుడే దిగి వచ్చి ప్రేమలో పరితృప్తి కానరాదు రాబోదు ప్రేమలో పరితృప్తి కానరాదు రాబోదు అప్పుడే ప్రేమికుడు దహించిపోతాడు అప్పుడే ప్రేమికుడు దహించిపోతాడు ప్రియతముని చేర్చేది తపనొక్కటే ప్రియతముని చేర్చేది తపనొక్కటే మెహరేశ్రీ గ్రహించే ఇది ఒక్కటే దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి ప్రేమయను బీజాలు ఎదను నాటాడు దేవుడే దిగి వచ్చి దేవుడే అనుకోకు సర్వోన్నతోన్నతుడు దేవుడే అనుకోకు సర్వోన్నతోన్నతుడు దేవదేవులకెల్ల దేవాది దేవుడు పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్ముడు పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్ముడు పూర్ణావతారమున పరిపూర్ణుడు దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి ప్రేమయను బీజాలు ఎదను నాటాడు దేవుడే దిగి వచ్చి అవతార్ మెహర్ బాబాకి అందరికి జై బాబా అండి. థ్యాంక్ యూ అప్పారావు గారు. జయబాబు అండి, చక్కటి సంకేత చేశారు, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు రజనీ గారు ఒక సంకేత చేయాలి, తర్వాత శారదా ప్రసాద్ గారు సంకేతం రెడీగా ఉండాలి. జై బాబా అండి అప్పారావు గారు. అందరికీ జై బాబా అండి. జయబాబు బాబాకి అవతారమూర్తివి నీవే ఓ బాబా పరమాత్మ స్వరూపుడ నీవే మాయా నాటక లోకంలో దశక నిర్మాతవు నీవే దర్శక నిర్మాతవు నీవే అవతారమూర్తివి నీవే ఓ బాబా పరమాత్మ స్వరూపుడ నీవే పలికేది మేము పలికించేది నీవు నడిచేది మేము నడిపించేది నీవు పలికేది మేము పలికించేది నీవు
నడిచేది మేము, నడిపించేది నీవు. నీ ఆజ్ఞ లేక చలనాచలములు లేవు. నీ ఆజ్ఞ లేక చలనాచలములు లేవు. నీ ఆజ్ఞ పాలింతుము రావు మే అవతారమూర్తివి నీవే. ఓ బాబా పరమాత్మ స్వరూపుడ నీవే. మాయా నాటక లోకంలో దశక నిర్మాతవు నీవే. దశక నిర్మాతవు నీవే. మాత్రాభినయము ప్రతి కర్మల కనుగుణ్యం. జనన మరణములు ఈ ప్రకృతి సహజము. పాత్రాభినయము ప్రతి కర్మల కనుగుణ్యం. జనన మరణములు ఈ ప్రకృతి సహజము. సంస్కార రహితం పరమానంద భరితం. సంస్కార రహితం పరమానంద భరితం. నీలో నామము చేర్చవావు మే అవతారమూర్తివి నీవే. ఓ బాబా పరమాత్మ స్వరూపుడు నీవే. మాయా నాటక లోకంలో దశక నిర్మాతవు నీవే. దర్శక నిర్మాతవు నీవే. దశక నిర్మాతవు నీవే. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అండి అప్పారావు గారు. అండి చాలా చక్కటి సంకేత చేశారు. దేవబాబా మీకు ధన్యవాదాలు. ఇప్పుడు శారదా ప్రసాద్ గారు సంకేత చేస్తారు. తర్వాత కరుణాకర్ గారు రెడీగా ఉన్న సంకేతం. జై బాబా, అందరికి జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. పేరు మెహరటా ప్రేమనొసగునటా. ప్రేమకు వశుడటే ఓ మనసా. పేరు మెహరటా ప్రేమనొసగునటా. ప్రేమకు వశుడటే ఓ మనసా. పేరు మెహరటా. ఏమి ప్రేమయో ఎంత ప్రేమయో. ఏమి ప్రేమయో ఎంత ప్రేమయో. వింతగున్నదే ఓ మనసా. పేరు మెహరటా. ప్రేమయే చాలట నియమములేదట. ప్రేమయే చాలట నియమములేదట. ఇతర వరములే అడుగకూడదట. ప్రేమయే చాలట నియమములేదట. ఇతర వరములే అడుగకూడదట. అడిగి పొందునదే అతని రక్తమట. అడిగి పొందునదే అతని రక్తమట. అడుగక పొందేన జన్మధన్యమట. ఏమి ప్రేమయో ఎంత ప్రేమయో. ఏమి ప్రేమయో
ఎంత ప్రేమయో వింతగున్నదే ఓ మనసా పేరు మేరట కష్ట సుఖాలు ద్వంద్వ గుణాలట కష్ట సుఖాలు ద్వంద్వ గుణాలట ద్వంద్వాతీతుడు తనకు తానట కష్ట సుఖాలు ద్వంద్వ గుణాలట ద్వంద్వాతీతుడు తనకు తానట ద్వంద్వములకు మరి లొంగరాదట ద్వంద్వములకు మరి లొంగరాదట ఆతని కొంగును వీడరాదట ఏమి ప్రేమయో ఎంత ప్రేమయో ఏమి ప్రేమయో ఎంత ప్రేమయో వింతగున్నదే ఓ మనసా పేరు మేరట సత్యము తానట నిత్యము తానట సత్యము తానట నిత్యము తానట సత్య నిత్యముల సర్వము తానట సత్యము తానట నిత్యము తానట సత్య నిత్యముల సర్వము తానట సాటిలేని సత్యావతారుడట సాటిలేని సత్యావతారుడట నేటి యుగమునకు వెలుగు బాటట ఏమి ప్రేమయో ఎంత ప్రేమయో ఏమి ప్రేమయో ఎంత ప్రేమయో వింతగున్నదే ఓ మనసా పేరు మేరట ప్రేమను సగునట ప్రేమకు వశుడటే ఓ మనసా పేరు మేరట అవతార్ మెహర్ బాబా की జై థ్యాంక్ యూ అండి అప్రావ్ గారు జై బాబా అందరికి జై బాబా థ్యాంక్ యూ కరుణాకర్ గారు సంకేత్ చేయండి. తాత లలితా సుందర్ గారు సంగీతం రెడీగా ఉండాలండి. కరుణాకర్ గారు. జై బాబా అండి. జై బాబా. अवतार मेहर बाबा की जय। बाबा नमो मेहर बाबा नमो भक्त जन रंजनाश्रित परिपालना बाबा नमो मेहर बाबा नमो तेजोमयनी తాత్విక భావము విజ్ఞులకైనా విశదము కాదే హే పురుషోత్తమ దివ్య సనాతన దీవింపుము మమ్ము నీ సేవకునిగా బాబా నమో మెహర్ బాబా నమో
భక్త జనరంజనాశ్రిత పరిపాలనా బాబా నమో మెహర్ బాబా నమో కరుణామయని ప్రేమ కటాక్షము కాంక్షించెడు ప్రతి జీవగణానికి యాచించకనే యోచన చేసి పంచెదవట కృప కరుణార్థ హృదయ బాబా నమో మెహర్ బాబా నమో భక్త జనరంజనా శ్రిత పరిపాలనా బాబా నమో మెహర్ బాబా నమో మాయా మమతల మమకారములో నిన్ను నే మరచిన నీవు విడవుగా హే ప్రేమమయా వెన్నంటి ఏమము కాచెడి ప్రభువిల మరిలేరు సాటి బాబా నమో మెహర్ బాబా నమో భక్త జనరంజనాశ్రిత పరిపాలనా బాబా నమో మెహర్ బాబా నమో అవతార్ మెహర్ బాబా की జై. థ్యాంక్ యూ అప్పారావు గారు. జై బాబా అందరికి. జై బాబా అప్పారావు గారు. జయబాబు అండి, ఇప్పుడు స్పీచ్ ఉంటుందండి, తర్వాత లలిత కుమార్ గారు పాడతారు. టైం సరిపోదు, మళ్ళా 4 minutes లో పాడతారా లలిత కుమార్ గారు? ఓకేనండి. పాడండి పాడండి. జయబాబు. అవతార్ మెహర్ బాబా కీ జై. మెహరు బాబా ఏ మదిలోనా నిరతమై తోచునెల్లప్పుడు శిలల వలె నుండు హృదయాల్లో ప్రేమ బీజాలు నాటించే మెహరు బాబా ఏ మదిలోనా ప్రేమ వికసించు తరుణములో చేరినవి ఎన్ని కోరికలో ప్రేమ వికసించు తరుణములో చేరినవి ఎన్ని కోరికలో తరుగరాని తపనలన్నీ సమసిపోయాయి సన్నిధిలో మెహరు బాబా ఏ మదిలోనా కరుణ కురిపించు కనుదోయి స్మరణ కలిగించు నీ నామం కరుణ కురిపించు కనుదోయి స్మరణ కలిగించు నీ నామం కరుణ కన్నా స్మరణ కన్నా కరుణ కన్నా స్మరణ కన్నా వరలు నీపైన నా ప్రేమ మెహరు బాబా ఏ మదిలోనా ఒకే విశ్వాస శూన్యుడనై ఒకే మార్గాన నేరాక ఒకే విశ్వాస శూన్యుడనై ఒకే మార్గాన నేరాక అగోచరుడైన నిన్ను కొలిచే అగోచరుడైన నిన్ను కొలిచే రామచంద్రుండనే కనుమా మెహరు బాబా ఏ మదిలోనా నిరతమై తోచునెల్లప్పుడు శిలల వలె నుండు హృదయాల్లో ప్రేమ బీజాలు నాటించే మెహరు బాబా ఏ మదిలోనా అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. థ్యాంక్ యూ బాబా.
జయబాబు అండి, జయబాబు చక్కటి సంఖ్య చేశారు. ఇప్పుడు మన సుబ్రహ్మణ్య గారు వచ్చారు స్పీచ్ కి. సుబ్రహ్మణ్య గారు మీరు స్పీచ్ స్టార్ట్ చేయండి. ఆఫ్టర్ స్పీచ్ ఆనంద్ కుమార్ గారు రెడీగా ఉన్నారు సంకేతం. జయబాబు సుబ్రహ్మణ్య గారు. జయబాబా సార్ వస్తున్నాను ఒక్క నిమిషం సార్. జయబాబు ఏం లేదు నాకు కంప్యూటర్ లో కనెక్ట్ కావట్లేదు. ఓకే, ఇప్పుడు వినిపిస్తుందా మీకు? హలో, ఓకే క్లారిటీ ఉంది కదా? రైట్ ఓకే. క్యారీ ఆన్. అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై బాబా అండి. సో ఇవాళ మనము బాబా యొక్క ఒక అద్భుతమైన పుస్తకం అది. యాక్చువల్లీ దాని పేరు ఎఫర్ట్స్ అండ్ గ్రేస్ అనే పుస్తకం అన్నమాట. అది ఆ పుస్తకం పేరు ఎఫర్ట్స్ అండ్ గ్రేస్. సో దాంట్లో డార్విన్ షా అనే ఆయన ఆ పుస్తకాన్ని రాశారు. ఈ డార్విన్ షా అనే ఆయన 1932లో బాబా యొక్క దర్శనం చేసుకున్నారు మొట్టమొదటిసారిగా. ఆయన ఒక అద్భుతమైన వ్యక్తి. ఆల్మోస్ట్ మనం ఆయనని ఒక ఋషి లాంటి వాడుగా మనం చెప్పుకోవచ్చు అనమాట. అతని ఎఫర్ట్స్ అండ్ గ్రేస్ పుస్తకం రాశాడు. అది ఇప్పటికీ కూడా అది మన గాడ్ స్పీక్ స్టైల్లో వాళ్ళందరూ చదువుకుంటూ ఉంటారు, ఫారినర్స్ అందరూ కూడా, ఈ ఎఫర్ట్స్ అండ్ గ్రేస్ పుస్తకాన్ని. సో ఇవాళ ఆ పుస్తకంలో ఏంటి చెప్పబడింది అంటే కొంచెం కష్టంగా ఉంటుంది లాంగ్వేజ్, కానీ ఏం పర్వాలేదు. దాంట్లో బాబా యొక్క విషయాలు, కొన్ని అద్భుతమైన విషయాలు ఆయన తెలియజేశారు ఆయన. సో ఈ ఎఫర్ట్ అంటే ఏంటంటే, మనకి ఎఫర్ట్ అంటే ప్రయత్నం అన్నమాట. అంటే ఏదైనా మనం ఎఫర్ట్ చేయాలి అంటే మనం దానికి ప్రయత్నం చేయాలి అని చెప్పేసి మనకెప్పుడు కూడా ఉంటుంది. ఎప్పుడు కూడా అంటే దేనికైనా మనం ప్రయత్నం చేయాలి, మనం ప్రయాసపడాలి. దేనికైనా అంటే మనం ఏ ప్రయత్నం చేయకుండా దేన్ని సాధించలేము అనేది మనకెప్పుడు ఒక నానుడి ఉంది. అయితే ఇక్కడ ఈయన మన డార్విన్ షా చెప్పే విషయం ఏంటంటే, ఆయన ఈ ఎఫర్ట్ అండ్ గ్రేస్ బాబాని చేరుకోవడానికి ఒక ఆంతరంగికమైన మార్గం ఉంది. ఆయన ఆంతరంగికమైన మార్గమే ఆయన యొక్క గ్రేస్ మరియు ఆయన కోసం మనం చేసే ప్రయత్నం. ముఖ్యంగా చూడండి, ఆయన వాడిన పదాలు మనం ఖచ్చితంగా జాగ్రత్తగా చూడాలి. అంటే ఆయన అనుగ్రహం కోసం మనం చేసే ప్రయత్నమే బాబా దగ్గరికి వెళ్ళే మార్గం అన్నమాట. అది ముఖ్యంగా ఆయన చెప్తున్నాడు, చాలా అద్భుతంగా చెప్తాడు ఆ విషయాలన్నిటినీ ఆయన. సో బాబా దగ్గరికి వినిపించట్లేదండి. ఏదైతే మెహర్ బాబా ఆయన భగవంతుడుగా భగవంతుడు మానవ శరీరం దాల్చి మన మధ్యకి వచ్చి మనకి నేర్పిస్తున్నారన్నమాట. మనకి ఏం చేయడానికి నేర్పిస్తున్నారు అనేది ముఖ్యమైన అంశం. అదొకటి. రెండోది ఏంటంటే, ఆయన ఏదైతే ఆంతరంగికమైన కార్యక్రమం చేస్తున్నారో మన మీద, ఆంతరంగికమైన కార్యక్రమానికి ఒక ప్రణాళిక అన్నమాట. ఆయన దానికి ఒక ప్రణాళిక వేసుకుని వచ్చేస్తా ఆయన వచ్చినప్పుడు ఆ ప్రణాళిక, ఆంతరంగికమైన కార్యక్రమం ఏదైతే ఉందో అది మన మీద ఆయన చేస్తున్నారు. సో బాబా ఏ విధంగా చేస్తున్నారు మన మీద, ఆయన యొక్క కార్యక్రమాన్ని ఏ విధంగా చేస్తున్నారంటే, మనలో ఆంతరంగికంగా చేస్తున్నారు. బాహ్యంగా మీకు ఎక్కడ కనిపించదు ఆయన చేసేది. మనం ఆయన చేసే ఏదైతే కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమానికి మనం ఏ విధంగా ప్రతిస్పందిస్తామో, సో ఆ ప్రతిస్పందనలో ఆయన కోసం మనం చేసే ప్రయత్నము, దానికి ఆయన అనుగ్రహము, ఆయన అనుగ్రహం ప్రసాదించిన తర్వాత మనం హృదయాంతరాల నుంచి ఆయనతో సంపర్కం అన్నమాట, ఆయన దగ్గరికి చేరడం. సో ఇక్కడ మనకి ముఖ్యం ఇది. మనకు ఆ ఇన్నర్ మ్యాప్ అన్నమాట, మ్యాప్ ఆఫ్ ఇన్నర్ వర్క్. అది బాబాది. అంటే బాబా
ఏ విధంగా మనకి చేస్తున్నారో దాన్ని మ్యాప్ ఆఫ్ ఇన్నర్ వర్క్, ఆంతరంగిక కార్యక్రమం తాలూకు మ్యాప్ అన్నమాట అది. ముఖ్యంగా ఆయన ఒక దాన్ని ఏమంటారంటే ఒక వాక్యంతో మొదలెడతారు. ద పెరీనియల్ స్ప్రింగ్ ఆఫ్ ఇంపెరిషబుల్ స్వీట్నెస్ ఈజ్ విత్ ఇన్ ఎవ్రీ వన్ అని అంటారు అనమాట. అంటే ద పెరీనియల్ స్ప్రింగ్ అనేది ఏం చేస్తారంటే, అంటే పెరీనియల్ అంటే నిరంతరము ప్రవహించే జలం ఏ విధంగా ఒక నది కానీ ఏదైనా నిరంతరం ప్రవహిస్తూ ఉంటే ఏ విధంగా ఉంటుందో, ఈ పెరీనియల్ అంటే అక్షయమైన మాధుర్యము, అక్షయం అన్నమాట. అంటే క్షయం కానిది అక్షయం కదా. అక్షయం ఎప్పుడూ కూడా ఇంపెరిషబుల్, దానికి క్షయం లేదు, దానికి అంతం లేదు. అటువంటి మాధుర్యం మనలో ప్రతి ఒక్కరిలో ఉందిట. అక్షయమైన మాధుర్యం నిరంతరం సెలయేరులాగా మన ప్రతి ఒక్కరిలో ఉంది. నిరంతరమైన సెలయేరులాగా ఉందన్నమాట ప్రతి ఒక్కరిలో కూడా. అంటే నిరంతరం మనలో మాధుర్యం ప్రవహిస్తూనే ఉంటుందిట. ఆ మాధుర్యం అంతా కూడా ప్రవహిస్తూనే ఉంటుందన్నమాట. అంటే ఇదేదో కవిత కాదు, ఇదేదో ఇది ఒక యథార్థం ఆయన చెప్తున్నారు. అంటే మనము బాబాయే చెప్పారు ఈ విషయాన్ని. ఏంటంటే మీరు ఏ మాధుర్యాన్ని అయితే మీరు కోరుతున్నారో, ఆ ఆనందము, ఆ స్వేచ్ఛ, ఆ ప్రేమ, అవన్నీ మీలోనే ఉన్నాయ్యా. మీరు ఎక్కడికి బయటకు వెతుక్కోవాల్సిన అవసరం లేదు. అవన్నీ మీలోనే ఉన్నాయి. మీరు ఇంకేమీ సొంతంగా సృష్టించక్కర్లేదు. మీరు ఆ మాధుర్యం, దాక్కుని ఉన్న మాధుర్యాన్ని బయటకి తీయడమే మీ కర్తవ్యం అన్నమాట. మీరు చేయాల్సిందల్లా మీలో దాక్కుని ఉన్న ఆ మాధుర్యముని బయటికి తీయండి. అది ఆయన బాబా మనకి కోరుతున్న విషయం అన్నమాట. అంటే చూడండి ఎంత అద్భుతంగా చెప్తున్నారో. బాబా చెప్పిన విషయాన్ని మనకి ఎంత అద్భుతంగా చెప్పారో. అంటే మనం ఏదైతే ఆ పెరీనియల్, ఆ అక్షయమైన మాధుర్యం ప్రతి ఒక్కరిలో ఉందిట. ఆ మాధుర్యము మనం సృష్టించాల్సిన అవసరం లేదు, అది నిరంతరం ప్రవహిస్తూనే ఉంది. కానీ అది దాక్కుని ఉంది, ఎక్కడో దాక్కుని ఉంది. ఆ మాధుర్యం నీలో దేంట్లోనో కప్పబడి ఉంది, దాక్కుని ఉందన్నమాట. అటువంటి దాక్కుని ఉన్న మాధుర్యాన్ని వెలుకు తీసి దాన్ని నువ్వు దాన్ని వాడాలన్నమాట, ముఖ్యంగా అన్నిటికన్నా. సో దీనికి మనకి బాబా చెప్పిన గొప్ప అంశం ఏంటంటే, ద డివైన్ బిలవెడ్, ద వన్ హూ హస్ అవేకెన్స్ us. అంటే బాబాని ఆయన దివ్య ప్రియతముడు అని సంబోధించారనమాట. ఆయన ఈ దివ్య ప్రియతముడు అని సంబోధించి ఆయన ఏమంటారంటే, ఈ దివ్య ప్రియతముడు మనల్ని ఈ సృష్టి అనే కళ నుండి ఆయన మేల్కొల్పుతాడు. అది ఈ యొక్క పుస్తకానికి మూలం అన్నమాట. ఇది అంటే సృష్టి అనేది ఒక కళ. ఈ సృష్టి అనే కళ నుండి మనం మేల్కొల్పుతాడు ఇది. సో మనం అందరం కూడా మేల్కొనే ఉన్నాము అని చెప్పేసి ప్రతి ఒక్కరం కూడా మనం భావిస్తూ ఉంటాం. కానీ డార్విన్ షా బాబా యొక్క ప్రేమ గురించి ఆయన ఒక అద్భుతంగా ఆయన ఈ విధంగా ఆ ప్రేమ గురించి ఈ విధంగా ఆయన చెప్తూ ఉంటాడు అన్నమాట. ఆ దివ్య ప్రియతముడి యొక్క ప్రేమ గురించి ఆయన ఈ విధంగా చెప్తూ ఉంటారు. చూడండి, అంటే బాబా యొక్క ప్రేమని ఈ విధంగా వర్ణిస్తాడు. కారణం దివ్య ప్రియతముడు అయ్యాడు. ఆ ప్రియతముడి యొక్క ప్రేమ ఏ విధంగా ఉంటుందయ్యా? దివ్య ప్రియతముడి యొక్క ప్రేమ అనంతమైన అనంతంగా శక్తివంతమైనదిట. ఇన్ఫినిట్లీ పవర్ఫుల్ ఆయనది. కానీ ఆయన యొక్క ప్రేమ ఎంత శక్తివంతమైనదో అంత సున్నితమైనది కూడా. టెండర్ అంటే సున్నితంగా ఉంటుందట. అతి సున్నితంగా, అతి మృదువుగా ఉంటుంది ఆయన యొక్క ప్రేమ. అంటే ఎంత శక్తివంతమైనదో అంత మృదువైనది కూడా ఆయన ప్రేమ. అదే విధంగా పెనిట్రేటింగ్ ఎట్ చీర్ఫుల్, ఆయన ప్రేమ నీ లోతుల్లో, నీ గుండె లోతుల్లో చొచ్చుకుపోయేది. కానీ ఎప్పుడు అంటే ఏదైనా మీకు చూడండి, ఏదైనా చాలా శక్తివంతమైన వస్తువు మీకు చాలా గట్టిగా ఉండాలి, అంతే కదా. మనకి ఏదైనా శక్తివంతమైన వస్తువు మనకు చాలా గట్టిగా కరడు కట్టినట్టు ఉండాలన్నమాట. వజ్రం, వీటన్నిటినీ ఆ వజ్రం ప్రపంచంలో అతి గట్టిదనమైన వస్తువు అదొక్కటే, వజ్రం ఒక్కటే. వజ్రాన్ని వజ్రంతోనే కోయగలం మనం, వేరే దాంతో కోయగలం. అంటే అంత శక్తివంతమైనది, కానీ సున్నితమైనదే అవుతుందా మళ్ళీ అది? కానీ బాబా యొక్క ప్రేమ అనంతంగా శక్తివంతమైనదైనా సరే అతి సున్నితమైనది అనమాట. అదే విధంగా
ఏదైనా మన లోతుకి ఏదైనా చొచ్చుకుపోయింది అనుకోండి, మన లోతుల్లోకి ఏదైనా చొచ్చుకుపోతే మనకి గాయం కలిగించి మనకి బాధ కలిగిస్తుంది. కానీ ఆయన ప్రేమ మన లోతుల్లోకి చొచ్చుకుపోయినా అతి ఉల్లాసంగా ఉంచుతుంది, నిన్ను ఉల్లాసంగా ఆనందంగా ఎంతో ఆనందంగా ఉంచుతుందిట. అది అయితే అంటే కదా, మీరు చూడండి ఎంత గొప్పగా చెప్తారో బాబా యొక్క ప్రేమ గురించి. అంటే ఇది ఆ తర్వాత బాబా యొక్క ప్రేమ నిన్ను విముక్తులమైపోయాము అంటే నీ అర్థం ఏంటి? ఈ అంటే నువ్వు నేను ఇంకా ఎంతసేపు చూడండి, మరణం మనల్ని విముక్తుల్ని చేస్తుంది. కానీ మరణం గురించి ప్రతి ఒక్కరూ కూడా మరణం అనేసరికి భయపడుతూ ఉంటారు. అయ్యో ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు పోతాం, అయ్యో ఇప్పుడా, అయ్యో 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 అనుకుంటూ ఉంటాం. కానీ మనం ఏదైతే మనకి విముక్తినిచ్చేదో అది అత్యంత ఆత్మీయమైనది అంటాడు ఆయన. అంటే బాబా యొక్క ప్రేమని ఏ విధంగా ఆయన అభివర్ణిస్తున్నాడో చూడండి. అంటే అనంతంగా శక్తివంతమైన ప్రేమ అతి సున్నితమైనది, చాలా లోతుల్లోకి చొచ్చుకుపోయే ప్రేమ చాలా ఉల్లాసకరమైనది, నీకు విముక్తినిచ్చే ప్రేమ అతి ఆత్మీయమైనది నీకు అని చెప్పేసి ఆయన అంటాడు అనమాట. ఎంత అద్భుతంగా చెప్తారు ఆయన. మనకు ఒకసారి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అనమాట దాంట్లో. సో ఇది ఆయన ఏమంటారంటే, ఈయన ప్రేమ ఏం చేస్తుంది అనే విషయం ఇక్కడ మనకేం చేస్తుంది. ఇందాకలు ఏం మాట్లాడారు? ఆయన యొక్క శక్తివంతమైన ప్రేమ మన లోతుల్లోకి చొచ్చుకొని పోయి మనకి విముక్తినిచ్చేదనమాట. అది అంటే ఈ మూడు కూడా ఆయన చెప్పి ఆయన ఏమంటారంటే, నీ హృదయ కేంద్రం అనే కవాటాన్ని తెరుస్తుందిట, హృదయ కేంద్రం అనే ద్వారాన్ని తెరుస్తుంది ఈ ప్రేమ. సో ఈ ప్రేమ ఏమవుతుందంటే, ఆయన యొక్క దివ్య ప్రేమ నీకు ప్రియతముడితో సంభాషించడానికి ప్రథమ పనిముట్టుగా మారిపోతుంది, అదొక సాధనంగా మారిపోతుంది. నీకు ఆ ప్రేమ ఉంటే నువ్వు ఆ ప్రియతముడితో నువ్వు ఒక్క నిమిషం అండి, ఆయన ప్రియతముడితో సో ఈ ప్రియతముడైన ప్రేమ ఏదైతే ఉందో అది నీ హృదయ తలుపుల్ని తెరిచి ఆ దివ్య ప్రేమ కానీ నీలో ప్రవేశించినట్టయితే ఆ దివ్య ప్రేమ యొక్క సహాయంతో నువ్వు నీ ప్రియతముడితో మాట్లాడవచ్చు అన్నమాట. ఆ ప్రియతముడితో మాట్లాడవచ్చు. ఆ ప్రియతముడితో నువ్వేం చేస్తూ ఉంటావంటే, అదొక ఆయనతో మాట్లాడడానికి ఒక ప్రధానమైన సాధనంగా మారిపోతుంది. ఈ యొక్క బాబా మనకి అందించిన దివ్య ప్రేమ అదొక సాధనంగా మారిపోతుంది. అంటే మనలో ప్రేమ ఏ రోజైతే ప్రవేశించిందో ఆ ప్రవేశించిన ప్రేమ ఏం చేస్తుంది? అది ఏం చేస్తుందంటే, మనము ఆయనతో మాట్లాడడానికి సాధనంగా మారుతుంది. అంటే మనం బుద్ధితో మాట్లాడం, మనం ఊహించి మాట్లాడం, మనం వ్యక్తిగా మాట్లాడం, మనం ఓన్లీ మన హృదయం మాత్రమే స్పందిస్తూ ఉంటుంది ఆయన యొక్క ప్రేమకి. మన యొక్క హృదయం ఎప్పుడైతే మన హృదయం తెరుచుకుందో అప్పుడు ఆయన యథార్థత మనలో ఆయనకు తెలుస్తుందిట, మనకు తెలుస్తుంది. అది మనకు ఒక ఆలోచనగానో లేకపోతే ఒక జ్ఞాపకంగానో మనకి అది ఉండిపోదన్నమాట మన హృదయంలో. చాలా మంది హృదయంలో మనకి ఏమనుకుంటాం, హృదయంలో మనకి ఏదైనా అనుభూతి కలిగితే, స్పందన కలిగితే మనం దాన్ని ఏ విధంగా చూస్తామంటే అదొక జ్ఞాపకంగా మనం చూస్తూ ఉంటాం. కానీ మెహర్ బాబా యొక్క దివ్య ప్రేమ ఏదైతే ఉందో అది నీ హృదయ కేంద్రాన్ని ఏ రోజైతే తెరిచిందో ఆయన యొక్క సజీవ వాస్తవ రూపం నీకు తెలియజేస్తూ ఉంటుందన్నమాట. అంటే ముందు నీకు ఆయన గురించి పూర్తిగా తెలియకపోవచ్చు, కొద్ది కొద్దిగా నీకు ఆయన ఆవిష్కృతం అవుతూ ఉంటారన్నమాట. అది మెహర్ బాబా మనకి చేసే అతి గొప్ప సహాయం అన్నమాట. సో దీంట్లో చాలా అంటే దాంట్లో చాలా అసలు బాబా గురించి ఆయన చెప్తూ ఆయన ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, అసలు బాబా కార్య ప్రణాళిక ఏంటో తెలుసా? అసలు ఎందుకు వచ్చాడో తెలుసా? ఎందుకు వచ్చారంటే,
బాబా ఎవరి గురించో మొత్తం అందరినీ మేల్కొల్పడానికి వచ్చారు, ప్రపంచం అందరి కోసం వచ్చారు అని చెప్పేసి మనం ఏదేదో మాట్లాడేసుకుంటూ ఉంటాం. కానీ బాబా వచ్చింది ఎవరి కోసం అయ్యా? మన గురించే వచ్చారు ఆయన. మనమే ఆయన యొక్క ప్రణాళిక, మనమే ఆయనకి కార్యము అని అంటాం. వీఆర్ బాబాస్ వర్క్ ప్రాజెక్ట్ మనం ఆయన అనడం. మనమే మా బాబా యొక్క కార్య ప్రణాళిక మనమే అని చెప్పేసి బాబా అంటారు. అంటే దీని అర్థం ఏంటంటే బాబా మనని గమనిస్తున్నారనా? కాదు. బాబా మనపై నిరంతరం అతి సన్నిహితంగా వ్యక్తిగతంగా చాలా నిరంతరం పనిచేస్తున్నారు. ఒకలాగా కూడా కాదు. అంటే దాని అర్థం ఏంటి? మనమే ఆయన కార్య ప్రణాళిక. అంటే బాబా ఏం చేస్తున్నారు ఇక్కడికి వచ్చి? సృష్టిలో నువ్వు ఒక భాగము అని తెలియచేస్తున్నారు. నువ్వు ఈ సృష్టి అంతా ఒక కళ. నువ్వు ఆ దైవీ సాగరంలో నువ్వు బిందువువి అని మనకి తెలియచేయడానికి నువ్వే దైవీ సాగరాన్ని అని తెలియజేసే పనిలో ఆయన మనకి ఏం చేస్తున్నారంటే మనతో ఆ వ్యక్తిగతంగా మనలో ఆంతరంగికంగా నిరంతరంగా మనకు సన్నిహితంగా ఆయన పనిచేస్తూ ఉన్నారు. మనమే ఆయన పని అన్నమాట. ఆ పని ఎలా ఉందయ్యా? ఆయన చేసే పని ఎలా ఉంటుంది? మన యొక్క చైతన్యాన్ని, హీఈస్ రేజింగ్ అవర్ కాన్షియస్నెస్. ఆయన మన చైతన్యాన్ని ఉన్నతపరుస్తున్నారు అనమాట ఆయన. అదే విధంగా మన యొక్క హీఈస్ డిజాల్వింగ్ అవర్ వీల్స్. అంటే మన తెరలన్నిటినీ ఆయన తొలగించేస్తున్నారు. అదే విధంగా హీఈస్ రీడైరెక్టింగ్ అవర్ అటెన్షన్. ఆయన చేసే పని ఏంటి? మన తెరలని తొలగిస్తూనే మన దృష్టి ఏదైతే ఉందో ఆ దృష్టిని మరలుస్తూ ఉన్నారన్నమాట. అదే విధంగా ఎందుకు మరలిస్తున్నారు? మళ్ళీ మనం తెలుసు కదా, మన చైతన్యం చుట్టూ మన చైతన్యం బంధింపబడిపోయి ఉంది. అటువంటి బంధింపబడిపోయి ఉన్న చైతన్యమునకు ఆ చైతన్యాన్ని స్వేచ్ఛాయుతులను చేసి ఆయన ఏం చేస్తున్నారంటే ఆ చైతన్యముని అడ్డంగా ఆ చైతన్యం ఏం చేసింది? మొత్తం ఈ తెరలలో కప్పబడిపోయిందనమాట. ఆ తెరలనన్నిటినీ తొలగించి మనకి ఆంతరంగికమైన స్వేచ్ఛ వైపు నడిపిస్తూ ఉన్నారట బాబా. అది బాబా చేసే అత్యద్భుతమైన కార్యం. మనకి ప్రతి ఒక్కరికి, మీకు నాకు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా బాబా చేసే ఒక అద్భుతమైన కార్యక్రమం అది అని అంటూ, బాబా వర్క్ ఏదో, బాబా కార్యం ఏదో సర్వసాధారణమైనది కాదు సుమా అని అంటారన్నమాట. అది ప్రతి ఒక్కరికి, అంటే ఇండివిజువలైజ్డ్, అంటే ప్రతి వ్యక్తిగతమైనది. అంటే ఈ సృష్టిలో ప్రతి ప్రాణి మీద ప్రతి జీవి మీద ఆయన తన కార్యక్రమాన్ని నెరవేరుస్తూ ఉన్నారన్నమాట. అది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఆయన పనిచేస్తున్నారు. ఒక్కొక్కరితో ఒక్కొక్కలాగా పనిచేస్తున్నారు. అంటే ఇప్పుడు నాతో ఎలా పనిచేస్తున్నారు, ఆవిడతో ఎలా పనిచేస్తున్నారు, మీతో ఎలా పనిచేస్తున్నారు, ఆయనతో ఎలా పనిచేస్తున్నారు. అలా ఏం చేస్తున్నారంటే అన్ని మన యొక్క సంస్కారాలు, మన ప్రవృత్తులు, మన బలహీనతలు, మన బలాలు బట్టి ఒక్కొక్కరితో విభిన్నంగా మెహర్ బాబా పనిచేస్తూ ఉన్నారట. అయితే బాబా ఇక్కడ డార్విన్ షా ఒక మాట అంటారు చూడండి, ఒక అద్భుతమైన మాట అంటారు. ఆయన ఒక తోటమాలిలాగా పనిచేస్తున్నాడు అయ్యా. ఆయన మెహర్ బాబా తోటమాలిలా పనిచేస్తున్నాడు. ఆ తోటమాలి ఏ విధంగా అయితే పుష్పిస్తుందో అని ఎదురు చూస్తాడో, ఆయన కూడా మనం ఈ పుష్పము, ఈ జీవి అనే పుష్పము అది వికసించి ఈ భ్రమ నుంచి ఎప్పుడు దాటుతుందా అని ఆయన ఎదురు చూస్తున్నట్ట. ఆ మెహర్ బాబా అనే తోటమాలి, మనము ఈ జీవి, ఈ పుష్పము ఎప్పుడు వికసిస్తుందా, ఈ యొక్క మాయతో ఎప్పుడు ఈ మాయని ఎప్పుడు మనం విసిగిపోతామా, మాయతో ఈ భ్రమతో ఎప్పుడు విసిగిపోతామా, మనం ఎప్పుడు ఆంతరంగికంగా మనం అంతర్ముఖం అయ్యేదాకా ఆయన ఎదురు చూస్తూ ఉంటారట. మెహర్ బాబా ఎదురు చూస్తూ ఉంటారట. అదేదో ఆయన ఎదురు చూపు ఏదో నిష్క్రియాత్మకమైనది కాదు సుమా. ఆయన ఎదురు చూపులో ఆయన ఎదురు చూపు ఆయన ఆచరణాత్మకమైంది. కారణం ఏంటంటే నిరంతరం నీ చైతన్యం మీద ఆయన పనిచేస్తూనే ఉన్నాడు సుమా అంటాడనమాట. ఎంత అద్భుతంగా చెప్తాడో చూడండి. ఇక్కడ ఆయన ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి. అంటే మనం ఏమైంది, మనం పూర్తిగా ఈ బంధనాల్లో ఇరుక్కుపోయి ఉన్నాం. పూర్తిగా మన యొక్క చైతన్యం అంతా బంధింపబడిపోయింది.
ఆ బంధింపబడిపోయి ఉన్న ఈ చైతన్యాన్ని ఆయన ఏం చేస్తున్నాడు, తెరలన్నీ మూసేసాయి, మొత్తం అన్ని మొత్తం ఆ మొత్తం ఆ తెరలన్నీ వాడు ఆ చైతన్యాన్ని మూసేసాయి అన్నమాట. సో ఇక్కడ ఆయన ఏం చేస్తున్నారంటే మనం ఏ విధంగా ఉన్నామనే విషయాన్ని చెప్తున్నారు. ఎవరు? మామూలు సగటు మానవుడు ఏ విధంగా ఉన్నట్ట, ఈజ్ ఎ వీల్ మేకింగ్ మెషిన్ అన్నాడు ఆయన. అంటే తెరలు అల్లే యంత్రంట మనం. అంటే అంటే మనని మనం ఏ విధంగా బంధించుకుంటున్నామో చెప్తున్నారు ఆయన. అంటే మనం వీల్ మేకింగ్ మిషన్, మనని తెరల్లో బంధించేసుకుంటూ ఉంటాం. ఆయన అంటే ఏ విధంగా వీల్ అంటే తెరలు అల్లే యంత్రం. అంటే నువ్వు తెరలు అల్లేస్తున్నావు అన్నమాట. ఏ విధంగా నువ్వు తెరలు అల్లుతున్నావయ్యా? నీ తెరలు ఏ విధంగా అల్లబడుతున్నాయి, నీ చుట్టూ తెరలు ఏ విధంగా వచ్చేస్తున్నాయి అంటే మొట్టమొదటిగా నీ కోరికలతో నీ తెరలు అల్లుతున్నావు. నీ చుట్టూ నీ కోరికలతో తెరలు అల్లేస్తున్నావు. నువ్వు చూడండి, నువ్వు ఏదో కోరుకుంటూ ఉంటావు, ఆ కోరిక అయిపోయిన తర్వాత ఇంకోటి కోరుకుంటూ ఉంటావు, ఇంకోటి కోరుకుంటూ ఉంటావు, అంతం లేని కోరికను కోరుతూ ఉంటావు. అలా అనంతమైన కోరికలక నువ్వు భగవంతుడు ఎంత అనంతుడు, నీలో ఉన్న కోరికలు కూడా అంతే అనంతం సుమా అంటారనమాట. అంటే అదనమాట. అంటే చూడండి, మన కోరికలకి అంతే లేకుండా అది నడిచిపోతూ ఉంటుంది, మన కోరికలు అలా వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే ఆ విధంగా భగవంతుడు ఎంత అనంతుడో మనం అంతే లేని మన కోరికలు కూడా ఆ విధంగా ఉన్నాయి. అదే విధంగా అపోహ, అపోహ. మనకి ఎవడైనా సహాయం చేయడానికి ముందుకు వస్తే మనం అపోహ పడిపోతాం. వాడు ఎవడైనా మన సహాయం అడిగితే అపోహ పడతాం. పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి అనుకోండి. అయితే మనం దాన్ని కాదనలేం, పరిస్థితులు కాదనలేం కాదు. కానీ మన కోరికలు, మన అపోహలు ఇవేం చేస్తూ ఉంటాయంటే మన చుట్టూ తెరలు అల్లేస్తూ ఉంటాయి. అదే విధంగా ఇంకొకటి ఏంటంటే మన యొక్క ఫాల్స్ సెన్స్ ఆఫ్ లిమిటేషన్. ఆయన చెప్పిన మాట అంటే 3 విషయాలు చెప్పారు. అవర్ డిజైర్స్, అవర్ మిస్కన్సెప్షన్స్, అవర్ ఫాల్స్ సెన్స్ ఆఫ్ లిమిటేషన్. అంటే మన యొక్క కోరికలు, మన యొక్క అపోహలు, మన యొక్క తప్పుడు పరిమితి భావనలు అన్నమాట. అంటే మనం ఒక పరిమితి విధించేసుకుంటూ ఉంటాం. మన పరిమితిలోకి అంటే సేఫ్ జోన్. ప్రతి ఒక్కడు కూడా నన్ను ముట్టుకోకు నామాలకాకి ఇలా ఉంటాడు అనమాట. మీ ఇంటికి వస్తే నువ్వేమిస్తావు, నా ఇంటికి వస్తే నువ్వేం తెస్తావు, అంతే. ప్రతి ఒక్కడు కూడా ఇదే లిమిటేషన్స్ లో ఉంటాడు. ప్రతి ఒక్కడు కూడా ఇదే దీంట్లో ఉంటాడు అన్నమాట. ఇదంతా కూడా మనం తప్పుడు పరిమితి భావనలో ఉంటున్నాం అనమాట. సో మన కోరికలు, మన అపోహలు, మన తప్పుడు పరిమితి భావనలు ఇవన్నీ కూడా మన చుట్టూ మన చైతన్యంపై తెరలు అల్లేస్తున్నాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఇవి ఏ విధంగా అల్లుతున్నాయ్యా మన చైతన్యంపై? నిరంతరం ఆయన అన్నం ఏంటంటే కాన్స్టెంట్లీ వీవింగ్ వీల్స్ ఓవర్ అవర్ కాన్షియస్నెస్. మన చైతన్యంపై తెరలు అల్లుతూనే ఉన్నాయి ఇవన్నీ కూడా నిరంతరం అని అంటూ బాబా అన్న మాటను ఆయన ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఏమంటాడంటే లిమిటేషన్ కమ్స్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఓయింగ్ టు ద ఈగో సెంటర్డ్ డిజైర్స్ అండ్ సెల్ఫ్ విల్. అంటే నీవు ఒక స్వీయ సంకల్పం ఒకటి ఉంటుంది, సెల్ఫ్ విల్. నీకు ఒక స్వీయ సంకల్పం చేసుకుంటావు. నీలో ఉన్న అహంకారపూరిత కోరికల వల్ల మరియు నీ యొక్క స్వీయ సంకల్పం కారణంగా నీకు పరిమితి ఏర్పడిపోతున్నది అని చెప్పేసి అంటాడు అనమాట. సో ఈ తెరలన్నీ కూడా ఆయన అన్నం ఏంటంటే, డార్విన్ షా చెప్తాడు ఏంటంటే ఈ తెరలన్నీ కూడా నీ చైతన్యంపై ఉన్న ఈ తెరలన్నీ కూడా ఈ కోర్కల యంత్రం నుంచే వస్తాయని చెప్తూ ఉంటాడు అనమాట. ఆ కోర్కల యంత్రంలో నీకు కామం ఉంది, దురాశ ఉంది, కోపం ఉంది, అసూయ ఉంది, అహంకారం ఉంది, అందరితో ఒంటరితనం ఉందన్నమాట. ఒంటరితనం ఉంది, నిరాశ ఉంది. ఇవన్నీ కూడా నీ కోరికల యంత్రంలో భాగం అన్నమాట. నీ కోరికల్ని నీ తెరల యంత్రం, నువ్వు తెరలు ఏర్పరచుకుంటున్న యంత్రంలో భాగాలు ఇవన్నీ కూడా నీ యొక్క చైతన్యంపై తెరలు సృష్టిస్తూనే ఉన్నాయి అని అంటూ ఇవన్నీ కూడా అసలు నిజంగా సమస్య కాదు. ఈ ఆంతరిక సమస్యలన్నీ కూడా ఏం చేస్తాయంటే ఇవన్నీ నైతిక సమస్యలు కావట. ఇవన్నీ కూడా ఆయన అన్నం చూడండి, ఇవన్నీ నైతిక సమస్యలు కాదు సుమా. ఇవన్నీ కూడా ఒక మెకానికల్ ప్రాబ్లమ్స్. ఇవన్నీ కూడా ఏం చేస్తాయట, నువ్వు తెరలు అవి సంస్కార ముద్రలని సృష్టిస్తాయి. సో ఈ ముద్రలు ఏం చేస్తాయంటే నీ చుట్టూ తెరలను సృష్టిస్తున్నాయి.
సో ఇది ఒక యాంత్రికమైన ప్రాసెస్ అన్నమాట, అంతేగాని నీ నైతికమైన సమస్య కాదు. ఇక్కడ అంటూ వాటిని ఆయన బాబా ఒక సింపుల్ గా ఒక సరళమైన సూత్రాన్ని ఒకటి ఇస్తారట. సో బాబా ముందు బాబా ముందు చెయ్యడానికి అభ్యంతరం లేని ఏ పనైనా చెయ్యండి అనే సరళమైన సూత్రం బాబా ఇచ్చారట. మళ్ళీ ఇంకొకసారి చెప్తాను చూడండి. ఇప్పుడు నీ చుట్టూ ఇన్ని కోరికల ఈ దాన్ని ఏమంటారంటే ఇన్ని తెరలు, ఈ తెరలనే యంత్రం వల్ల ఏర్పడే ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ తెరలన్నీ ఏర్పడ్డాయి కదా. ఈ తెరలు ఏర్పడడానికి ఇదేమి నైతికమైన నీకు సమస్య కాదు, ఇది ఒక యాంత్రికమైన సమస్య. ఇవి సంస్కార ముద్రలను సృష్టించి ఆ ముద్రలన్నీ నీ చుట్టూ తెరలను సృష్టిస్తున్నది. బాబా ఈ తెరలను సృష్టించకుండా ఈ తెరలను తొలగించడానికి అతుసులువైన మార్గం ఒకటి చెప్పారు. ఏ పనైతే మెహర్ బాబా ముందు చెయ్యడానికి మీకు అభ్యంతరం ఉండదో ఆ పనిని చెయ్యండి అని చెప్పారట. అదొకటి అద్భుతమైన, అదేదో ఒక నియమం కాదు, ఇది మీకు మీ యొక్క అర్థం అన్నమాట. మీకు ఒక అర్థం బాబా చెప్పిన రూల్ ఏంటంటే ఈ రూల్ ఏం చేస్తుంది, అసలు ఏ విధంగా మీకు తెరలు ఏర్పడుతున్నాయి అనేది మీకు చూపిస్తూ ఉంటుందన్నమాట. బాబా ఈ విషయం చెప్పిన విషయాన్ని అంటే మీలో ఉన్న ఈ యొక్క తెరలు ఏర్పడకుండా మీకు సగాన్ని మిమ్మల్ని రక్షించే ఒక అద్భుతమైన సూత్రాన్ని మెహర్ బాబా మనకిచ్చారు అని చెప్పేసి ఆయన అంటాడు. చాలా అద్భుతం కదా. అంటే మనం ఈ విధంగా మనం ఆ తెరలని మనం అంటే ఒక్కసారి అంటే బాబా ముందు చెయ్యకూడని పని ఏదైతే ఉందో మీరు చెయ్యడానికి అభ్యంతరం ఉండదో మీకు ఆ పని చెయ్యండి అని అన్నాడు అనమాట. అంటే బాబా ముందు చెయ్యడానికి అభ్యంతరం లేని పనిని చెయ్యండి. అతి సులువైన అద్భుతమైన మనకు ఉపాయం అన్నమాట, అద్భుతమైన ఉపాయం ఆయన చెప్పింది అని అంటూ ఆయన ఏమంటారంటే ఇంకొకటి అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే మీకు నిజంగా మీ యొక్క కృషి నిజంగా మీ ప్రయత్నం ఎప్పుడు మొదలవుతుందో తెలుసా? మీకు మీ ప్రయత్నం ఎప్పుడు మొదలవుతుందో అంటే బాబా మనకి సూచనలు చేస్తూ ఉంటారట. ఆంతరంగికంగా ఉపసంహరణ అంటారు. అంటే ఆంతరంగికమైన ఉపసంహరణ, ఇన్నర్ విత్డ్రాల్, అంటే మనం ఉపసంహరించుకుంటూ ఉంటాం అన్నమాట. అంటే ఏ విధంగా ఉపసంహరించుకోవాలి అది అంటే మన జనరల్ గా అదేంటంటూ ఉంటారంటే అందరూ ఈ చైతన్యాన్ని ఉపసంహరించుకుంటూ ఉంటారు అని చెప్పేసి, అంటే ఆ చైతన్యంపై ఉన్న తెరలని తొలగించడానికి ప్రతి ఒక్కొక్క దాన్ని ఇందాక మనకేం చెప్పారు, కోరికలని చెప్పారు. ఆ తర్వాత బాబా చెప్పిన పాయింట్ ఏంటి, ఇందాక మనకి ఆ కోరికలని చెప్పారు. కోరికలని చెప్పిన తర్వాత అపోహలని చెప్పారు. ఆ తర్వాత తప్పుడు పరిమితులని చెప్పారు. ఆ తప్పుడు పరిమితులతో పాటు కామము, దురాశ, కోపము, అసూయ, అహంకారం, ఏకాంతం, అది నిరాశావాదం, ఇవన్నీ కూడా తెరలను ఏర్పాటు చేస్తాయి అని చెప్పారు. ఆ తెరలను ఏం చేయాలంటే ఆ తెరలని మనకి తొలగించుకోవడానికి మనకు అద్భుతమైన ప్రయత్నం ఏంటంటే మనం చేసేది ఏంటంటే ఇన్నర్ విత్డ్రాల్ అంటారన్నమాట. సో ఈ ఇన్నర్ విత్డ్రాల్ కన్నా ముందు ఏంటంటే మనకి ఈ యొక్క తెరలు సృష్టించుకునేటప్పుడు ఆ తెరలు సృష్టించుకుని ఇందాకలా ఆ తెరలు తొలగించడానికి మనకు ఒక ప్రయత్నం చేయమన్నారు బాబా. ఏంటా ప్రయత్నం? నా ముందు ఏ పని అయితే నువ్వు చెయ్యడానికి అభ్యంతర పడవో ఆ పనిని చేయమన్నారు. ఆ పనిని చేసేటప్పుడు నీకు ఒక అనుభవం వస్తుందన్నమాట. నీకు ఒక అనుభవం వస్తుంది. ఆ అనుభవం ఏమవుతుందంటే నిన్న దేవుడి వైపు మళ్ళేటట్టు చేస్తుందన్నమాట. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే బాబా ఏమంటారంటే మనము ఈ కళలో అంటే మనం కళకి అంటే మనం జీవిస్తున్నది మన జీవనం ఏదైతే ఉందో ఇదంతా ఒక కళ, ఈ సృష్టి అంతా ఒక కళ. ఆ కళలో మన జీవనం ఒక కళలో కళ, ఆ జీవనంలో మన దైనందిన జీవితం ఒక కళ. సో కళలో కళ అంటారు బాబా దీన్ని. బాబా ఈ విధంగా మనకి ఈ కళలో జీవిస్తూ ఉన్నాం. మనం ఈ జీవితాన్ని వాస్తవాన్ని పట్టుబడుతూ ఉన్నాం. ప్రతి ఒక్కడం కూడా నేను మేల్కొనే ఉన్నాను అని చెప్పేసి ప్రతి ఒక్కడం కూడా పట్టుబడుతూనే ఉంటాను. కానీ మనం మేల్కొన్నప్పుడు అప్పుడు అది ఒక కళ మాత్రమే అని తెలుసుకుంటాము అని, అదొక కళ మాత్రమే అని తెలుసుకుంటామని బాబా అంటారట. అంటే మనం ఎప్పుడైతే ఈ కళలోంచి బయటపడతామో
ఆ కళ ఆ కళలోంచి బయట పడినప్పుడు మాత్రమే మనం ఇది కళ అని తెలుసుకుంటామని అంటారు. అయితే ఈ ఈ ఈ కళలోంచి బయటపడడం అది పనిష్మెంట్ కాదు సుమా. ఆయన నీకు ఈ కళలోంచి బయటపడేటప్పుడు నీకు చాలా కష్టం కలుగుతుంది, చాలా చాలా కష్టం కలుగుతుందట, చాలా బాధపడాలట. ఈ భ్రమాన్వితమైన ఈ సంస్కార ముద్రలతో ఏర్పడిన ఆ కళ నుండి బయటపడడానికి నువ్వు చాలా కష్టపడాలి. కానీ దట్ ఈస్ ఎ హెల్తీ సఫరింగ్ అంటారు. అంటే అది గొప్ప, నువ్వు ఏదైతే కష్టం అనుభవిస్తూ ఉన్నావో అది చాలా ఆరోగ్యకరమైన కష్టం అని అర్థం అన్నమాట ఇంగ్లీష్ లో. ఆరోగ్యకరమైన కష్టం అంటే ఆయన ఆరోగ్యకరమైన బాధ ఆయన తెలియజేస్తున్నారు. ఆయన మనకి అంటే నువ్వు ఈ కళలోంచి బయటపడడానికి చాలా కష్టపడాలి, చాలా కష్టపడాలి. ఎందుకంటే నీకు నీకు ఆ కళలోంచి నువ్వు బయట పడిపోతే నువ్వు వైరాగ్యానికి దారి తీస్తుందన్నమాట. సో బాబా నీకు వైరాగ్యానికి దారి తీసే పరిస్థితుల్ని ఆయన అనుమతిస్తారట నీకు. అలాగ అనుమతించేటప్పుడు నీకు చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే నీకు వైరాగ్యం కలగడానికి, నిజమైన వైరాగ్యం కలగడానికి చాలా బాధ కలుగుతుంది. శ్మశాన వైరాగ్యం కాదండి, నిజమైన వైరాగ్యం. టెంపరీ మనకి ఇప్పుడు బాబా చెప్పిన మాట ఏంటంటే టెంపరీ డిటాచ్మెంట్. ఇప్పుడు చూడండి, ఎవరైనా మనకి బాగా కావలసిన వాళ్ళు ఎవరైనా మరణిస్తే ఎందుకు ఈ జీవితం అని ప్రతి ఒక్కడు కూడా అనుకుంటాడు. అది ఎన్ని రోజులు ఉండింది? వాళ్ళు ఒక 4 రోజులు 5 రోజులు వాళ్ళ జ్ఞాపకాలు మనతో ఉన్నంత వరకు మనకు అది అనిపిస్తుంది. నిరంతరం ఎవడు కూడా తన వాళ్ళని జ్ఞాపకం పెట్టుకోలేడు. నిరంతరం వాడు మర్చిపోతూ ఉంటాడు, ఏదో ఒక రోజు మర్చిపోతూ ఉంటాడు. సో అదంతా కూడా టెంపరీ డిటాచ్మెంట్ అన్నమాట. నీకు ఎప్పుడైతే ఆ భగవంతుడి యథార్థము మిగిలిందంతా మిథ్య అనే ఒక రకమైన వైరాగ్యం కలుగుతుందో ఆ వైరాగ్యం వల్ల నీకు ఒక ఆరోగ్యకరమైన బాధ కలుగుతుందట, హెల్తీ సఫరింగ్. సో ఇది ఈ విధమైన నీకు ఆ హెల్తీ సఫరింగ్ నీకు పనిష్మెంట్, శిక్ష కాదు సుమా, అది నీకు ఒక గొప్ప అనుగ్రహం అని అంటారు. బాబా అంటారట నీకు అనుగ్రహం అంట. ఎందుకని? నువ్వు ఈ భ్రమల నుండి బయటపడి నీ అనుభవం ద్వారా నువ్వు ఏంటని గ్రహిస్తావు? ఏ కోరిక కూడా నీకు సంతృప్తినివ్వదు అని గ్రహిస్తావు. అంతే కదా? నువ్వు ఈ భ్రమ నుండి బయటపడతావు. భ్రమ నుండి బయటపడడానికి నువ్వేం చేస్తూ ఉంటావు అంటే, నువ్వు ఈ భ్రమ నుండి బయటపడడానికి నువ్వు అనేక రకాలుగా అనేక అనుభవాల్ని పొందుతావు. ఈ అనుభవాల్ని పొందే క్రమంలో నువ్వు చాలా బాధ కూడా అనుభవిస్తావు. ఆ బాధ కూడా నువ్వు చాలా ఆయన అనుగ్రహం ద్వారా ఆ అనుభవాన్ని పొందుతావు. నువ్వు ఆ అనుభవం ద్వారా నువ్వు ఏం నేర్చుకుంటావో తెలుసా? ఈ కోరికలు ఏది కూడా నీకు సంతృప్తినివ్వదు అని చెప్పేసి నువ్వు నేర్చుకుంటావు. అదే విధంగా నీకున్న సంపద, ఈ ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి ఏవి కూడా నీకు పరిపూర్ణతనివ్వవు అనేది నేర్చుకుంటావు. నువ్వు ఏదైతే విజయం సాధించేవో, నీ విజయ అపజయాలు ఏవైతే సాధించేవో అది నిన్ను విముక్తిని కలిగించవు అనేది నేర్చుకుంటావు. అంటే ఇవన్నీ కూడా తాత్కాలికం అని నువ్వు అప్పుడు తెలుసుకుంటావు. నీ సంపదలు కానీ, నీ కోరికలు కానీ, నీ విజయాలు కానీ ఇవన్నీ కూడా తాత్కాలికంగా ఉంటాయని నేర్చుకుంటావు. నేర్చుకున్న తర్వాత కొన్ని జన్మలు ఎత్తుతూ ఉంటావు. ఆ జన్మల ప్రకారం అలా జన్మలు ఎత్తుతూ నువ్వు మెల్లిగా నీ చైతన్యాన్ని ఉపసంహరించుకునే మార్గం, withdrawing your consciousness from the gross world అంటారన్నమాట, and begin the involutionary path. అంటే ఈ యొక్క భౌతిక ప్రపంచం నుంచి నీ చైతన్యాన్ని ఉపసంహరించుకుని అంతర్ముఖంగా నువ్వు ప్రయాణించడానికి సిద్ధమవుతూ ఉంటావు. అదే మలుపు అన్నమాట నీకు. అక్కడ ఈ మలుపు దగ్గర మెహర్ బాబా మన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడట. ఆ మలుపు దగ్గర ఆ మెహర్ బాబా నీ కోసం ఎదురు చూస్తున్న క్షణం కూడా అదే. ఇక్కడ పట్టుకుంటాడు ఆ మెహర్ బాబా నిన్ను సుమా, ఇక్కడ ఆయన పట్టుకుంటాడట. మెహర్ బాబా నిన్ను ఇక్కడ పట్టుకుంటాడు. అంటే నువ్వు ఏ రోజైతే ఈ తెరలన్నింటినీ మెల్లిగా తొలగించుకొని నువ్వు మెల్లిగా ఆ వైరాగ్యానికి, అంటే పూర్తిగా యథార్థమైన వైరాగ్యానికి, శాశ్వతమైన వైరాగ్యం మంచిది నువ్వు అనుభవపూర్వకంగా తెలుసుకుని ఈ కోరికలు, నీ యొక్క సంపదలు, నీ యొక్క విజయాలు ఏవి కూడా నీకు సంతృప్తినివ్వవు, నీకు పరిపూర్ణతనివ్వవు, నీకు విముక్తినివ్వవు అని గ్రహించి
అనేక జన్మల తర్వాత ఈ స్థూల ప్రపంచం నుండి నీ చైతన్యాన్ని ఉపసంహరించుకుని ఆ యొక్క అంతర్ముఖ ప్రయాణానికి సిద్ధం కావడానికి నువ్వు పరిపక్వత చెందుతావో ఆ ఆ ఆ చెందే ప్రదేశం అంటే ఆ అంతర్ముఖ ప్రయాణం నువ్వు పరిపక్వత సాధించిన సమయం దాకా ఆయన ఎదురు చూస్తుంటాడు అనమాట. అది ఆయన ఎదురు చూసే క్షణం. ఆయన మన కోసం ఎదురు చూస్తున్న క్షణం అంటే అక్కడ నిన్ను ఆయన ఏం చేస్తాడో చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఆయన ఏం చేశారు, ఇప్పటిదాకా ఏం జరిగింది నీకు? నీ యొక్క చైతన్యం ఏమైందంటే అంతర్ముఖంగా నీ చైతన్యం ఉపసంహరించుకుంటూ ఉన్నావు. ఏంటి? మెల్లిగా ఈ ప్రాపంచికమైన విషయాలన్నిటినీ నువ్వు నీ చైతన్యాన్ని అంటే ప్రపంచంలో ఏమీ లేదు, ఏదైతే నువ్వు ప్రపంచంలో ఇప్పటిదాకా యథార్థమని భావిస్తూ ఉన్నావో అదంతా కూడా మిథ్య మాత్రమే అని గ్రహించి నువ్వు అది కాదు, నీ చైతన్యాన్ని ఉపసంహరించుకోవడమే ఆధ్యాత్మిక మార్గానికి సారమని నువ్వు గ్రహిస్తావు అన్నమాట. ఆ ఆధ్యాత్మిక మార్గము యొక్క ప్రవేశ ద్వారం వద్ద ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. నీ కోసం ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. ఎందుకని నువ్వు ఆ ప్రవేశ ద్వారం అప్పటిదాకా నువ్వు చూడలేవు? కారణం ఏంటంటే అప్పటిదాకా ఈ యొక్క ప్రపంచపు ఆకర్షణల నుండి నువ్వు బయటపడలేదు, ఈ ద్వంద్వత్వపు ఆకర్షణల నుండి నువ్వు బయటపడలేదు. సో నువ్వు వీటన్నిటి నుంచి, ద్వంద్వాల నుంచి, ప్రపంచ ఆకర్షణల నుండి, ఈ యొక్క నాటకాల నుండి నువ్వు బయటపడలేదు. ఎప్పుడైతే నీకు ఇవన్నీ కూడా సంతృప్తినివ్వవు, నీకు విముక్తినివ్వవు, నీకు పరిపూర్ణతనివ్వవు అని గ్రహించి వీటన్నింటికి నువ్వు దూరం అవుతూ ఉంటావో ఆయన నువ్వు ఈ ప్రపంచ ఆకర్షణల నుండి దూరం అవుతున్నాడు, వీడు ఈ ద్వంద్వత్వ ఆకర్షణల నుండి దూరం అవుతున్నాడు, ఈ విరుద్ధతల నుండి ఇతను దూరం అవుతున్నాడు, మెల్లిగా అంతర్ముఖంగా వీడు వస్తున్నాడు అని ఆయన ఏం చేస్తాడంటే నేను ఆహ్వానిస్తాడనమాట. ఆ ద్వారం దగ్గర ఆయన ఎదురు చూస్తూ ఉంటాడట. ఎదురు చూస్తూ సో ఆయన ఇక్కడ ఏం చేస్తారంటే మనం ఇక్కడ ఆయన ఒక మాట అంటాడు అనమాట. డార్విన్ షా ఒక అద్భుతమైన మాట అంటాడు. ఈ ఆంతరంగికమైన పని అనేది అంటే ఇది ఏ విధంగా అంటే మనం ఇదేం చేస్తూ ఉంటాం అంటే సబ్ట్రాక్షన్ అంటా ఉంటాం, అంటే తీసివేతటిది. అంటే మనం కూడికలు తీసివేతలు అని అంటూ ఉంటాం కదా. సో దాంట్లో తీసివేత అనే పనిట మనకి సహజంగా మనం ఏం చేస్తూ ఉంటాం అంటే ప్రతిదానికి కూడుకుంటూ ఉంటాం అన్నమాట. మనం మామూలుగా సర్వసాధారణంగా ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు మన ఈ స్థూల ప్రపంచంలో ఉన్నప్పుడు అంతా కూడుకుంటూ ఉంటాం. ఒక్కొరికి ఇంకొకరికి యాడ్ అవుతూ ఉంటుంది, ఒక ద్వంద్వానికి ఇంకో ద్వంద్వం యాడ్ అవుతూ ఉంటుంది. కానీ ఈ అంతర్ముఖ ప్రయాణంలో నువ్వేం చేస్తావంటే సత్యం నుండి ఆ భ్రమని తీసేస్తావు. నీలో సత్యము భ్రమ కలిపి ఉంటాయి. అప్పుడు నువ్వేం చేస్తావంటే నీలో నుండి ఆ సత్యము భ్రమ కలిపి ఉన్న దాంట్లోంచి ఆ భ్రమని తీసేస్తావు. సో ఎప్పుడైతే నువ్వు ఆ భ్రమని తీసేసేవో ఈ సత్యం ప్రకాశిస్తూ ఉంటుంది. అప్పుడు నీకు ఆ ప్రకాశంలో అప్పుడు నీకు తెలుస్తూ బాబా యొక్క మాట నీకు ఆ సత్యం యొక్క ప్రకాశంలో అవగతమవుతూ ఉంటుందిట. బాబా ఏమన్నారు? ద ట్రూత్ కెనాట్ బి నోన్ అన్లెస్ ఇగ్నరెన్స్ ఇస్ నోన్ టు బి ఇగ్నరెన్స్. చూడండి బాబా అన్నమాట. అంటే నువ్వు అజ్ఞానాన్ని అజ్ఞానంగా తెలుసుకుంటే తప్ప నువ్వు సత్యాన్ని గ్రహించలేవు. అజ్ఞానాన్ని అజ్ఞానంగా అప్పుడు తెలుసుకోవడం అంటే నీ యొక్క నువ్వు జయించావు అన్నమాట. అక్కడ దాకా నువ్వు జడత్వాన్ని కూడా జయించావు, నీ యొక్క అచేతనాన్ని కూడా నువ్వు జయించావు. అది ఇక్కడ అంటున్న మాట. అంటే బాబా ఆయన అంటాడు అన్నమాట, నువ్వు మెల్లిగా నీ అన్కాన్షియస్ నీ ఇదే అన్కాన్షియస్ దాన్ని నువ్వు జయించడం అన్నమాట. అంటే నీ యొక్క అజ్ఞానాన్ని జయించడం. అజ్ఞానాన్ని అజ్ఞానంగా తెలుసుకుంటేనే తప్ప నువ్వు సత్యాన్ని గ్రహించలేవు అని అంటారు. సో ఇది బాబా అంటున్న ఒక గొప్ప మాట అన్నమాట. సో ఇక్కడ బాబా ఏం చేస్తారు? అందరిలాగా సరే ఇప్పుడు ఏం చేస్తారు, అరే ఇక్కడ ఒకడికేమో ఇక్కడి నుంచి ఢిల్లీ దాకా ఉంటుంది ఒక మార్గం, ఇక్కడ నుంచి పూనా దాకా ఒక మార్గం ఉంటుంది, ఇక్కడ నుంచి బాంబే దాకా ఒక మార్గం ఉంటుంది. సో అందరూ ఇప్పుడు ఢిల్లీ వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి? నాగ్పూర్ నుంచి వెళ్ళొచ్చు, మన్మాడ్ నుంచి వెళ్ళొచ్చు, బాంబే వెళ్ళొచ్చు, జైపూర్ వెళ్ళి ఢిల్లీ వెళ్ళొచ్చు, కలకటా వెళ్ళి ఢిల్లీ వెళ్ళొచ్చు, ఝాన్సీ నుంచి డెహ్రాడూన్ వెళ్ళి అక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళొచ్చు. సో ఇలాగ అనేక రకాలుగా ఢిల్లీ వెళ్ళొచ్చు. అంటే
ప్రతి ఒక్క ప్రతి ఒక్క వ్యక్తికి ఏం చేస్తారు ఆయన ఒక్కొక్క మార్గాన్ని నిర్దేశిస్తారు. అంటే ఎందుకంటే అందరి వ్యక్తుల యొక్క సంస్కార ముద్రలు ఒకలాగా ఉండవు కాబట్టి ప్రతి ఒక్కరి మీద బాబా విభిన్నంగా పనిచేస్తూ ఉంటారు. ఒకేలాగా పనిచేయకుండా విభిన్నంగా పనిచేస్తూ ఉంటారు. సో ఇక్కడ బాబా ఈ సిద్ధాంతాలని, ఆయన ఈ వ్యవస్థలను, వీటన్నిటినీ కూడా బాబా కాదన్నారు. సో బాబా ఏమంటారంటే నన్ను అనుసరించండి, మెహర్ బాబా అనుచరులుగా మీరు గుర్తించండి, మిమ్మల్ని మీరు మెహర్ బాబా అనుచరులు అనుకోండి. అంతేగాని సిద్ధాంతాలు నేను ఏ సిద్ధాంతము బోధించట్లేదు, ఏ వ్యవస్థని నేను వ్యవస్థని దానికి చెప్పడానికి రాలేదు. అంటే ఒక మతాన్ని చెప్పడానికి రాలేదు, ఒక కులాన్ని చెప్పడానికి రాలేదు, ఒక సంఘాన్ని ఏర్పరచడానికి రాలేదు, నేను దేన్ని ఏర్పరచడానికి రాలేదు. నేను చెప్పిన దాన్ని అనుసరించండి మీరు అని అంటూ మీ ప్రతి ఒక్కరికి కూడా వివిధ రకాలైన సంస్కారాలు, మీరు ప్రతి ఒక్కరికి కూడా విభిన్న రకమైన ప్రవృత్తులు ఉంటాయి, వివిధ రకమైన బలహీనతలు, బలాలు ఉంటాయి. మీరు అందరిది కాబట్టి మీ అందరిది కూడా విభిన్న మార్గం, ఒక్కొక్కరిది ఒక్కొక్క మార్గం ఉంటుంది. సో మీరు బాబా చెప్పినట్టుగా మనము బాబా ప్రత్యేకంగా బాబా ఏం చేస్తారంటే ఒక్కొక్క వ్యక్తితో విభిన్నంగా పనిచేస్తుంటారు. ఒక ప్రత్యేకంగా ఆయన ఏం చేస్తూ ఉంటారంటే ప్రతి ఒక్క వ్యక్తిపై ఆయన చైతన్యాన్ని విముక్తిని చేయడానికి ఒక ప్రత్యేకమైన పద్ధతిలో బాబా పనిచేస్తూ ఉంటారు ఆ వ్యక్తిలో. సో ఇది మనకెంతో ఓదార్పునిస్తుంది, మనని దారి తప్పనీయకుండా చేస్తుంది, మనల్ని ఒంటరి వాళ్ళు కానికుండా చేస్తుంది. మనం సాధారణ ఆత్మలం అనుకుంటున్నారా? లేదు, ఆయన యొక్క ప్రసాదం మనందరం కూడా ఆ మెహర్ బాబా తోటలో పూచిన ప్రత్యేకమైన పువ్వులము అంటాడు అనమాట ఆయన. సో ఇవాళ 5:41 ఇక్కడ ఆపుతానండి. మళ్ళీ ఇంకెప్పుడైనా అవకాశం ఉంటే మళ్ళీ ఇంకో పాట మళ్ళీ కంప్లీట్ చేద్దాం. అంతవరకు అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. జై బాబా సార్, చాలా చక్కటి విషయాలు చెప్పారు. వెరీ హ్యాపీ. ఇప్పుడు సంకేతంలో మనకి లలిత జై బాబా. కుమార్ గారు సంకేతం చేయాలి. జై బాబా సార్, లలిత కుమార్ గారు సంకేతం చేయాలి. తర్వాత చేస్తాను, నేను సంకీర్తన చేస్తాను. లలిత కుమార్ అయిపోయింది. ఓకే, సారీ. పుష్పలత గారు ఒక సంకేతం చేయాలి. తర్వాత సిద్ధలక్ష్మి గారు ఒక సంకేతం రెడీగా ఉండాలి. పుష్ప, మీరు అనంత్ కుమార్ గారు నేమ్ అనౌన్స్ చేశారు నెక్స్ట్ దని. అదే ఇస్తానండి, ఇస్తా. ఆనంద్ కుమార్ గారు మీరు సంకేతం చేయండి, తర్వాత సిద్ధలక్ష్మి గారు రెడీగా ఉంటారు. జై బాబా ఆనంద్ కుమార్ గారు. జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా की జై. ప్రేమవు నీవు, ప్రియుడవు నీవు, ప్రేమను నీవు, ప్రియుడవు నీవు, ప్రేమను కోరే సఖుడవు నీవు, ప్రేమను కోరే సఖుడవు నీవు, ప్రేమవు నీవు. కలిమానవులకు కమ్మని వరమై మనసులు దోచే మధురనుభవమై ఎద నిలచి రమ్మని పిలిచే, ఎద నిలచి రమ్మని పిలిచే పిలుపువు నీవే, పలుకవు నీవు, పిలుపువు నీవే, పలుకవు నీవు, ప్రేమవు నీవు. చిరునగవులతో చింతలు బాపి కనుచూపులతో దాచేవు, కనిపించకనే కరుణించేవు, కనిపించకనే కరుణించేవు, కన్నులలోనే కదలాడేవు, కన్నులలోనే
కదలాడేవు ప్రేమవు నీవు అందాలన్నీ అమరిన రూపము ఆనందాలకు నెలవగు రూపము అందించావు ఆరాధ్యుడవు అందించావు ఆరాధ్యుడవు అవతారుడవు సర్వోన్నతుడవు అవతారుడవు సర్వోన్నతుడవు ప్రేమవు నీవు నీ స్మరణములో తనువులు మరచే తమకములోనే వసించేము మెహర్ శ్రీయని మెహర్ మెహరని మెహర్ శ్రీయని మెహర్ మెహరని తల్లడిల్లాము తరుణమిదేయని తల్లడిల్లాము తరుణమిదేయని ప్రేమవు నీవు ప్రియుడవు నీవు ప్రేమవు నీవు ప్రియుడవు నీవు ప్రేమను కోరే సఖుడవు నీవు ప్రేమను కోరే సఖుడవు నీవు ప్రేమవు నీవు ప్రియుడవు నీవు జై బోలో అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి అందరికి. జై బాబా అప్పారావు గారు. థ్యాంక్ యూ సార్. జై బాబు అండి, జై బాబా. సిద్ధలక్ష్మి గారు సంకేత చేయాలి, శర్మ గారు సంకేతం రెడీగా ఉండాలి. జై బాబా సిద్ధలక్ష్మి గారు. జై బాబా అండి అప్పారావు గారు. అందరికి జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. నీ గుణగానము నీ పద ధ్యానము అమృత పానము మెహరీషా హే మెహరీషా. నీ గుణగానము నీ పద ధ్యానము అమృత పానము మెహరీషా హే మెహరీషా. మెహరాబాదున నెలకొనియున్నా మెహరాబాదున నెలకొనియున్నా నీ నగుమోము అందముగన్నా నీ నగుమోము అందముగన్నా ఏ అందమైనా వెగటేనన్నా ఏ అందమైనా వెగటేనన్నా జగదేక మోహన సుందరాకారా. నీ గుణగానము నీ పద ధ్యానము అమృత పానము మెహరీషా హే మెహరీషా. ఏ ఇతి బాధలు ఎదురైన గాని మోహ వికారము మూసిన గాని ఏ ఇతి బాధలు ఎదురైన గాని మోహ వికారము మూసిన గాని నీ పాద సేవా విడదీయ కన్నా నీ పాద సేవా విడదీయ కన్నా శరణాగతావన హే మెహరు బాబా. నీ గుణగానము నీ పద ధ్యానము అమృత పానము మెహరీషా
हे मेहरीशा అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి, అందరికీ జై బాబా. జై బాబు అండి. శర్మ గారు సంకేతం చేయాలండి. जय मेहर बाबा, अवतार मेहर बाबा की जय। శర్మ जय मेहर बाबा, अवतार मेहर बाबा की जय। ఎన్ని జన్మలైనా కర్మ బంధాలను అనుభవించి తీరాలి ఎవరైనా. ఈ జన్మలోనే తరగాలి అంటే అవతారుని దరికి చేరరా, ఈ అవతారుని దరికి చేరరా. దేవదేవుడు శ్రీ మెహరు దేవుడు, దీనబంధుడు అవతార పురుషుడు. ఎన్ని జన్మలైనా కర్మ బంధాలను అనుభవించి తీరాలి ఎవరైనా. సంసార బంధములో చిక్కుకున్నవాడా, సంస్కారాలెన్నో చుట్టుకున్నవాడా, మెహరు దర్శనానికై పరితపించరా. పాప భంజనాన్ని చేయు మహాశక్తిరా, అంతరంగమున నీవు యోచించరా. ఆర్తితో బాబాయని కీర్తించరా. దేవదేవుడు శ్రీ మెహరు దేవుడు, దీనబంధుడు అవతార పురుషుడు. ఎన్ని జన్మలైనా కర్మ బంధాలను అనుభవించి తీరాలి ఎవరైనా. అహంకార నాశనం మెహరు కార్యము, ఆత్మార్పణ చేయడం దివ్య సాధనం. ఆనందదాయకం బాబా దర్శనం, జ్ఞానోదయ మార్గానికి ఇదే తరుణము. ఎన్ని జన్మలెత్తినా పొందలేమురా, జన్మ జన్మకి బదిలీ సాగుతోందిరా. దేవదేవుడు శ్రీ మెహరు దేవుడు, దీనబంధుడు అవతార పురుషుడు. ఎన్ని జన్మలైనా కర్మ బంధాలను అనుభవించి తీరాలి ఎవరైనా. అవతార్ మెహర్ బాబా కి జై. జై మెహర్ బాబా పరారు. థ్యాంక్ యూ అందరికీ. జై మెహర్ బాబా. జై బాబా. అల్లూరు శ్రీనివాస్ ఒక సంకేతం చేయండి. అల్లూరు శ్రీనివాస్. శ్రీనివాస్ అల్లూరి. సుజన గారు మీరు ఒక సంకేతం చేయండి. సుజన ఎవరు ఉన్నారు? సుజన గ్రూప్. సుజన పచ్చి పులుసు. సుజన ఒక సంకేతం చేయండి. పురమున జన్మించేవా బాబా, బాబా జాను నేను సటను మూకిట అవతారుడవని శ్రీ సాయి తెలుప. నారాయణ ఉపాసని మహారాజ్ ఆదిదేవుగా నిన్ను తీర్చిదిద్దగా పావనమైన పూనాపురమున జన్మించేవా బాబా. ఈ యుగాన నీ నామము తలచిన సమసిపోవునే పాపములనియు. సద్గుణ బృంద శౌరి ముకుంద పాహి సనాతన పరమానంద. పావనమైన పూనాపురమున జన్మించేవా బాబా. ప్రేమామృతమును అందించుటకై అరుదించేవా మహాను బాబా. థ్యాంక్ యూ సార్ అప్పారావు గారు. జై బాబా అండి, అందరికీ జై బాబా. జై అండి. ఈ మేడం పచ్చి పులుసు అని ఉన్నారు కదా, సుజన పచ్చి పులుసు, మీరు ఒక సంకేతం చేస్తారా సుజన? రైట్, ఓకే. జై బాబు. శ్రీకుమార్ గారు మీరు ప్రేయర్ చేయండి సార్. ప్రేయర్ ఫర్ శ్రీకుమార్ గారు.
జై బాబా. రేప్ O Parvatigar, the preserver and protector of all, you are without beginning and without end, non-dual, beyond comparison, none can measure you. You are without color, without expression, without form, and without attributes. You are unlimited, unfathomable, beyond imagination, conception, eternal and imperishable. You are indivisible, none can see you, but thrice divine, always were, always are, and you are always will be. You are everywhere, you are in everything, and you are also beyond everywhere and beyond everything. You are in the firmament and in the depths. You are manifest and unmanifest, on all planes and beyond all planes. You are in the three worlds and also beyond the three worlds. You are imperceptible and independent. You are the Creator, the Lord of Lords, knower of all minds and hearts. You are omnipotent, omnipresent. You are knowledge infinite, power infinite, bliss infinite. You are the ocean of knowledge, all knowing, infinitely knowing, the knower of the past, present, and the future, and you are knowledge itself. You are all merciful, eternally benevolent. You are the soul of souls, one with infinite attributes. You are the divinity of truth, knowledge, and bliss. You are the source of truth, the ocean of love. You are the ancient one, the highest of the high. You are Prabhu and Parmeshwar. You are the beyond God and the beyond God also. You are Brahma, Allah, Ilahi, Edan, Ahura Mazda, and God the Beloved. Your name is the only one worthy of worship. We repent, O God, most merciful, for all our sins, for every thought that was false, or unjust, or unclean, for every word spoken that ought not to have been spoken, and for every deed done that ought not to have been done. We repent for every deed, and word and thought inspired by selfishness, and for every deed and word and thought inspired by hatred. We repent most especially for every lustful thought and every lustful action, for every lie, for all hypocrisy, for every promise given but not fulfilled, and for all slander and backbiting. Most especially also we repent for every action that has brought ruin to others, for every word and deed that has given others pain, and for every wish that pain should befall others. In your unbounded mercy, we ask you to forgive us, O God, for all these sins committed by us, to forgive us for our constant failures to think and speak and act according to your will. Beloved God, help us all to love you more and more and more and more and still yet more, till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Daman till the very end. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా. అపరా గారు, జై బాబా. అండి జై బాబా. ఇప్పుడు రాజువాణి గారు 2 నిమిషాలు నామం చేస్తారండి. జై బాబా రాజువాణి గారు నామం చేయండి 2 నిమిషాలు. జై బాబా. मेहर बाबा की जय, अवतार 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 मेहर बाबा की जय, 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 अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय,
अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। जय बाबा అండి అప్పారావు గారు జై అందరికీ జై బాబండి, జై బాబా. బాబండి. ధన్యవాదాలు. నామం చేశారు. పుష్పలత గారు మీరు హారతి పాడతారా? పాడండి హారతి. పుష్పలత గారు जय बाबा जय बाबा। పాడండి. अवतार मेहर बाबा की जय। देवादिदेवा प्रेम स्वभाव प्रभु मेहरु बाबा प्रियतमा मनसु हारति दे प्रियतमा मनसु हारति दे ప్రేమ జ్యోతి మా హృది వెలగించు కామ క్రోధముల మది తొలగించు ప్రేమ జ్యోతి మా హృది వెలగించు కామ క్రోధముల మది తొలగించు దామను వీడక నిన్ను ప్రేమించు దామను వీడక నిన్ను ప్రేమించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య పదములే ఆరాధించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా పాహి శరణు సయోజము పొందగా పాహి శరణు సయోజము పొందగా మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి ప్రియతమా మనసు హారతి దే దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే अवतार मेहर बाबा की जय प्रियतम मेहर प्रभु की जय जय बाबा अंदर की जय बाबा अपरावर जय बाबा अंडी థ్యాంక్ యూ జై బాబండి. అందరికీ ధన్యవాదాలు. ఈ రోజు ఈ కార్యక్రమం ఈ ప్రోగ్రాం ముగిసింది. అందరూ మెహర్ బాబా దాంట్లో జాయిన్ అవుతారు. జై మెహర్ బాబా గ్రూప్ లో. జై బాబండి. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికి జై మెహర్ బాబా జై బాబా అండి అందరికీ జై బాబా. అందరికీ జై బాబా. జై బాబా అంటే అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय.